శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి. ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక. మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాల్ని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వరసిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. సవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు. పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రతమంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. ఋషులు ఏ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానీ కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాలగోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు, కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన. ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు.
అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట. కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్నదాన్ని బట్టి ఉండదు. దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కల్గుకూడు పట్టెడైనను చాలు అంటాడు కదూ. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, తరిస్తాడు. సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి.